సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. చుండెడు సంతోషంబును గల్గి మెండుగా నెత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. వాటముగా జరసాలను గెలిచి వరుసగమున్నాళ్ళు నివిరించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం.
రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే, కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే, నిన్నాళ్లకు శీఘ్రముగా పోవుచున్నది శ్రీ యేసుని కన్నాళ్ళ కాగని మనసన్ను తూభువిన్. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక మాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యాన మాలిక. రండి, ప్రతిదినము ఉదయమునే లేచి దేవుని వాక్యముతో మన దినమును ప్రారంభిద్దాం. ఆయన మాటలు విందాం, ఆయనతో మాట్లాడుదాం. ప్రభుతో ప్రారంభించబడిన ఆ దినము మన జీవితానికి ఎంతో క్షేమకరం. ఎందుకంటే ఆయనకు మనం ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి దినమంతా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు కాపరి కనుక మనకు తోడుగా ఉండాలన్నది మన ఆకాంక్ష, అభిలాష కనుక మరి అలా ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయనతో ప్రథమ సమయాన్ని గడుపుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం నాయన. మీరే మాకు వినిపించండి, విశదపరచండి. మీ చిత్తము నా పట్ల, మా పట్ల నెరవేర్చబడినట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగచేస్తున్నాను, మరియు యెహోవా నగు నేను నీకు తెలియచేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగచేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములోంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. సో గత దినము ఎందుకు దావీదు నిరోధించబడ్డాడో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదుకు దేవుడు అనుగ్రహించిన ప్రణాళిక రాజ్యాన్ని స్థిరపరచాలి. ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజును కోరుకున్నాడు కాబట్టి ఆ కోరుకున్న రాజు వారి కొరకు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి చుట్టుపక్కల మరి శత్రువులుగా ఉన్న వారితో యుద్ధాలు చేయాలి, రక్తం ఒలికించాలి. కాబట్టి దేవుడు తనకు అనుగ్రహించిన బాధ్యత తాను నిర్వర్తించాలి. కాబట్టి దావీదు అంటాడు, నీవు కాదు అంటూ దావీదుతో దేవుడు సెలవిస్తాడు. సో చాలాసార్లు మన ఆలోచనలో కొన్నిసార్లు ఈ తొందరపాటు ఆలోచనలు కొన్ని ఉంటాయి. అన్నీ మనమే చేయాలి. సో దేవుడు ఒకరిని ఎన్నుకున్నప్పుడు వారి కొరకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక దేవుడి సంకల్పంలో ఉంటుంది, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చుట దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కనుగొని దానికి అనుగుణంగా ముందుకు సాగాలి మనం. అలా కాకుండా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి స్వతంత్రత భావముతో మన ఇచ్చ వచ్చినట్లుగా ఏది పడితే అది చేయడానికి ముందుకు సాగకూడదు. ఎవరి కాలములో వారికి, ఎవరి సమయంలో వారికి. నేను పరిచర్య గురించి చెప్తుంటాను. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రిలే రన్నింగ్ రేస్. ఈ రిలే రన్నింగ్ రేస్లో ఒక నిర్దిష్టమైన దూరాన్ని నలుగురు కలిసి ఒకరి తర్వాత ఒకరు పరిగెడతారు.
అలా పరిగెట్టే సమయంలో వారికి ఇవ్వబడిన ట్రాక్లో ముందుగా పరిగెత్తేవాడు వేగంగా పరిగెత్తి తన చేతిలో ఉన్న బ్యాటన్, ఆ కర్రను ఆ తర్వాత వాడికి ఇస్తాడు. వాడు అది తీసుకుని మళ్ళీ అంతే విధంగా పరిగెత్తి, అంతకన్నా వేగంగా పరిగెత్తి ఆ తర్వాత వాడికి ఇస్తాడు. ఆ రీతిగా ఒకరి వెంబడి ఒకరు ఆ గమ్యం చేరేంత వరకు ఆ నలుగురు కూడా ఒకరి ఆ నిర్దిష్ట దూరాన్ని వారు ప్రయాణం చేసిన తర్వాత, అనగా పరిగెత్తిన తర్వాత మరుసటి వారికి ఇచ్చి వారు అక్కడ ఆగిపోవాలి. అలా కాకుండా చివరి వరకు ఈ నలుగురు పరిగెత్తవలసిన ప్రాణాన్ని నేనే పరిగెత్తాను అంటూ మరి ఆ మొదట ఉన్నవాడైతే ఆ నిర్దిష్టమైన దూరానికి అలసిపోతాడు. పక్క ట్రాక్లో ఉన్నవాడు మరి వాడు ముందుకు వెళ్ళిపోతాడు. దేవునికి మన శక్తి సామర్థ్యాలు తెలుసు. అలాగే దేవుని సమయములో దేవుని యొక్క నిర్దిష్టమైన ఉద్దేశం చొప్పున దేవుని కార్యాలు జరిగించాలి. విజయం సాధించాలంటే నేను చేయవలసిన, దేవుడు నాకు నిర్ణయించిన కార్యక్రమాన్ని నేను జరిగించాలి. నా తదుపరి వచ్చేవారు ఆ తర్వాత కార్యక్రమాలు కొనసాగింపచేయాలి. ఆ తదుపరి క్రీస్తు రాకడ ప్రత్యక్షత వరకు అప్పటింత వరకు కొనసాగే ఉద్యమము క్రైస్తవ సంఘము, సంఘ కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకున్నారు. సో ఇక్కడ దావీదుతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు నెమ్మది కలగచేసి ఉన్నాను కాబట్టి రాజ్యాన్ని స్థిరపరచు. నువ్వు ఈ ఆలయం బాధ్యత అంటవా, నీ దినములు సమాప్తి అయిన తర్వాత సంపూర్ణమైన నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అనగా ఆలయ నిర్మాణం అనేది దావీదు నీ కాలములో జరగదు. నీ దినములు సంపూర్ణములైన తర్వాత, నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత. ఇదే మాట మనము దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయం కూడా ఇదే మాట, కొంత భాష మారవచ్చు కానీ ఇదే మాట మనకు కనబడుతుంది. 11వ వచనం చూడండి, 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనం. నీ జీవిత దినములు తీరి నీ పితరు యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచును. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేసేదను. సో నీవు నీ దినములు సమాప్తి అయిన తర్వాత, నీ పితరు యొద్దకు చేరిన తర్వాత నీ కుమారుడు, నీ సంతతి వారు, అనగా నీలోంచి పుట్టబోవాడు మందిరాన్ని నిర్మిస్తాడు. సో ఆ విషయాన్ని దావీదు ఆ తర్వాత కాలంలో కూడా దావీదు అదే రీతిగా ఆ ఆలయాన్ని నిర్మించిన సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఒకసారి ఆ విషయాలు కూడా మనం చూద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో దావీదు జనులందరినీ పిలిచి 28వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఈలాగు సెలవిచ్చిన, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోంచి నన్ను కోరుకొనను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని నాయందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటుటకు ఆయన నా కుమారులలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోను నా కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రి అందును, అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును. దావీదు చివరి దినాల్లో ప్రజలతో చెప్తున్న ఒక సాక్ష్యం. కేవలము నేను మందిరము కట్టించాలనుకున్నాను, దేవుడు కూడదని చెప్పాడు, రక్తం ఒలికించామని చెప్పాడు, కాబట్టి నా తర్వాత నా సంతతి వారు నిర్మిస్తాననే మాట కాకుండా, మాటతో పాటుగా ఆయన అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు అందరిలో కూడా ఇశ్రాయేలు మీద నిత్యము రాజుగా ఉండటకు 28:4లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొను. నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొను. ఇంకా లోతుగా వెళ్తూ ఆయన యూదా గోత్రమును, అనగా 12 గోత్రాల్లో
ఈ రాజరిక వ్యవస్థ కొరకు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యూదా గోత్రపురలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని ఎన్నుకున్నాడు. నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకున్నాడు. నా యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ యూదా గోత్రంలో నా తండ్రి ఇంటిని ఎన్నుకున్నాడు. ఆ తండ్రి ఇంటిలో ఉన్న వారందరిలో నన్ను ఎన్నుకున్నాడు. సో దేవుడు నాయందు దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. సో తన సాక్ష్యాన్ని అనగా తన గతాన్ని మర్చిపోవడం లేదు దావీదు. అక్కడ 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు తన గతాన్ని జ్ఞాపకం చేశాడు. అదే గతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈనాడు రాజుగా ఉన్నానంటే దేవుడు నా గోత్రాన్ని, నా తండ్రి ఇంటిని, ఆ తండ్రి ఇంటి నుంచి నన్ను ఎన్నుకున్నాడు. అదే రీతిగా ఆ దేవుడు నాకు అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా మరి సొలొమోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ సొలొమోను దేవుని ఆలయం కడతాడని దేవుడు నాకు సెలవిచ్చాడు అంటూ దావీదు సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఇదే విషయాన్ని సొలొమోను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం 5వ వర్షం నుంచి ఆయన సెలవిచ్చిందేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దినం మొదలుకొని నా నామంటికే ఒక మందిరము కట్టించవలని నేను ఇశ్రాయేలు గోత్రస్థానంలో ఏ పట్టణంలో కోరుకోలేదు. నా జనులను ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండటకై ఏ మనుషులను నేను నియమించలేదు. ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులను ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండటకై దావీదును కోరుకుంటుని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష కలవాడాను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చే ఏమనగా, నా నామ ఘనత కొరకు మందిరము కట్టించవాలని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే, కానీ నీవు ఆ మందిరము కట్టరాదు. నీకు పుట్టబో కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. అప్పుడు చెప్పిన ఆ మాటను ఇప్పుడు యెహోవా నెరవేర్చి ఉన్నాడు. సో చరిత్ర ఎప్పుడు వారు మర్చిపోలేదండి, విస్మరించలేదు. దావీదు విస్మరించలేదు, దావీదు తర్వాత సొలొమోను విస్మరించలేదు. ఆ దేవాలయ నిర్మాణ బాధ్యత విషయంలో ఎవరి పాత్ర వారు పోషించాలన్న వాస్తవాన్ని గమనించి జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుడు చెప్పిన మాట, నీ తర్వాత నీకు సంతానము దయచేస్తాను, నీ గర్భములోంచి వచ్చిన వాని రాజ్యము స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు మందిరం నిర్మిస్తాను. అంత మాత్రమే కాకుండా సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వర్షంలో, నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును, అతడు పాపము చేసినట్లా నరుల దండముతోనూ మనుషుల కలుగు దెబ్బలతోనూ అతను శిక్షించును, కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. సో దావీదుతో ఇంకా ఫర్దర్గా చెప్తూ, నేను ఆ మందిరం నిర్మాణం చేయడానికి ఏర్పరచుకున్న ఆ కుమారుడు అనగా ఆ నీ కుమారుడికి నేను తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడు అవుతాడు. సొలొమోను విషయంలో దేవుని యొక్క ఆ ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క ఆ ఎన్నిక. సో అతనికి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. అలాగే అతడు తప్పు చేస్తే నీకు ముందర ఉన్నటువంటి సౌలుకు దూరమైనట్లుగా నా కృప అతన్ని విడిచిపోదు అంటాడు. ఇది దావీదుకు చేయబడిన వాగ్దానం అండి. సౌలు తప్పు చేశాడు, దేవుని కృప అతన్ని విడిచిపెట్టింది, అతని స్థానంలో దావీదును ఎన్నుకుంది. బహుశా దావీదుకు ఆ భయం ఉందేమో, ప్రభా నేను జీవించిన రీతిగా నా కుమారులు జీవించలేమో, మరి అప్పుడు ఎవరు ఈ మందిరాన్ని నిర్మిస్తారు అనే ఆ భావన, ఆ భయం ఉందేమో. దేవుడు చెప్తున్న మాట, సౌలుకు దూరమైనట్లుగా నా కృప నీ కుమారులకు దూరము కాదు అంటూ చెప్తాడు. ఆ తర్వాత మన చరిత్ర మనం గమనిస్తే సొలొమోను అనేక మంది ఆ భార్యలను, ఉపపత్నులను వివాహం చేసుకొని వారి విగ్రహాలను అనగా విగ్రహారాధిత స్త్రీలతో వివాహం చేసుకుని వారి విగ్రహాలు తీసుకొచ్చి యెరూషలేములో స్థాపించి వాటికి బలి అర్పణలు జరిగించి
దుఃఖపరిచి దేవుని ఆయాసపరిచిన అనుభవాలు. కానీ దేవుడు 2 సార్లు హెచ్చరించి అంటాడు దేవుడు సొలొమోనుతో, సొలొమోను నీవు నీ తండ్రి వల్లే ప్రవర్తించడం లేదు. 2 సార్లు నీకు చెప్పినా నువ్వు మారలేదు కాబట్టి, నీ తండ్రి అయిన దావీదుకు నేను మాట ఇచ్చాను కాబట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో రాజ్యము నీ చేతిలోంచి తీసేస్తాను. అయినప్పటికీ కూడా నీ తండ్రికి ప్రమాణం చేశాను కాబట్టి నీకు 2 గోత్రాలు ఉంచుతానంట. సో సౌలుకు దూరమైనట్లుగా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పిన మాటను బట్టి సొలొమోను దేవునికి భిన్నమైన రీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా సొలొమోను కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో రాజ్యము అతని చేతి నుంచి వెళ్ళిపోతుంది. కానీ దావీదును బట్టి ఆ 12 గోత్రాల నుంచి 2 గోత్రాలు సొలొమోను కుమారునికి అనుగ్రహించారు. అప్పటి నుంచి మరి యూదా గోత్రం, యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా విభజించబడతాయి, 2 రాజ్యాలుగా కొనసాగుతాయి. మాట తప్పని దేవుడు దావీదుకు మాట ఇచ్చాడు. ఆ మాట సొలొమోను దారి తప్పినప్పటికీ కూడా దేవుడు అతన్ని శిక్షించాడు, కానీ అతనికి పట్ల తన కృపను విడిచిపెట్టలేదు. అతని తర్వాత కాలంలో కుమారుని నుంచి రాజ్యం తొలగించబడుతుంది. సో చక్కని ప్రణాళిక దేవుడు ఇక్కడ, అనగా దావీదు మందిరము నిర్మించాలన్న ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనకు సందర్భంలో దేవుడు ప్రవక్త ద్వారా వినిపించిన ఆ సందేశము, సంభాషణ దావీదుతో చేసిన ఒక నిబంధనకు ఒక సాదృశ్యం. దావీదు ఎక్కడ కూడా తొందరపాటు తీర్మానాలు తీసుకోలేదు. అలాగే తాను చేయాలనుకుంది చేయాలి అన్న పట్టుదలతో దేవుని మాటను తృణీకరించలేదు. సౌలు వలె దేవుని ఆజ్ఞని మీరలేదు. దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరిచాడు. మరి ఆ తర్వాత దావీదు యొక్క రెస్పాన్స్ మనం రేపు ఆ మరునాడు కూడా ధ్యానం చేద్దాం. ఏ రీతిగా దేవుని మాటకు, అనగా ప్రవక్త ద్వారా వినిపించబడిన దేవుని వర్తమానమునకు దావీదు ఎలా స్పందించాడో ఆ సత్యాలు, ఆ వాస్తవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానమాలిక ఈ సందేశాల పరంపర బట్టి స్తుతులు చెల్లిస్తూ, దావీదుతో మీరు ప్రవక్త ద్వారా పలికిన పలుకులను మేము జ్ఞాపకం చేసుకుంటూ, నా కృప నిన్ను విడిచిపోదు అన్న ఆ వాస్తవాన్ని నెమరి వేసుకుంటూ, ప్రభా ఈ ధ్యానాన్ని కొనసాగింపచేస్తుండగా మీ కృప అనుగ్రహించండి. అవును తండ్రి, మా పట్ల కూడా మా పితరులతో నీవు చేసిన వాగ్దానం మేరకు కొన్నిసార్లు మేము దారి తొలగిన అనుభవాలు ఉన్నప్పటికీ కూడా నీ కృప మమ్మల్ని ఆవరించింది. ప్రభా నేను యోగ్యులము కాదు తండ్రి. నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి, నీ ప్రేరణను బట్టి, నీ ఎన్నికను బట్టి స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే ఆరోపిస్తూ, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.